ప్రొఫెసర్ తిరుపతి పటేల్ గారి గురించి చెప్పాల్సి ఎందుకంటే మా ఛానల్‌లో ఎప్పుడైనా గూడా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా గూడా అది మల్టీ డైమెన్షన్స్, మల్టీ టాలెంటెడ్ అయ్యి ఉండాలి ఆ సబ్జెక్ట్ గురించి ముందు. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ అని చెప్పిన తర్వాత కాలేజ్‌లో టీచింగ్ చేస్తే అర్థమైపోయి ఉంటుంది మీకు. సో, ఆ ప్రొఫెసర్‌కున్న క్వాలిటీస్ ఏంది? ఏవేవి ఉన్నాయి దాంట్లో నుంచి దాంట్లో ఉన్నది ఎంత దమ్మెంతుందో టీచర్ అని చెప్పాలంటే కొన్ని, కొన్ని అంచుకు అనుకోండి మంచికు అనుకో వదులుతున్నాను. ఈజ్ తిరుపతి పటేల్ గారు సర్టిఫైడ్ ట్రైనర్, సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఇంపాక్ట్. ఇంపాక్ట్ అనేది అందరికి గుర్తొచ్చేస్తుంది. స్టూడెంట్స్‌కి అందరికీ మోస్ట్ పాపులర్ ఇది ఒకటి. గంపా నాగేశ్వరరావు గారు. సో, లీడ్ ఇండియా ట్రైనర్ అబ్దుల్ కలాం ఇన్‌స్టిట్యూషన్. అక్కడ అబ్దుల్ కలాం ఆపుతారు. అదేందో వాళ్ళు చెప్తారు కదా! అని నేను చెప్పకూడదు కదా! తర్వాత ఫౌండర్ డైరెక్టర్ ఇది మెయిన్ అండి. ఫౌండర్ డైరెక్టర్ కెరీర్ వెన్ అకాడమీ దానికి ఈయనే ఫౌండర్ డైరెక్టర్ అదేటి. ఇంకా మల్టీ టాలెంటెడ్. సో, ఇవన్నీ చెప్పే బదులు ఒక వర్డ్‌లో ఏమనొచ్చు ఇలాంటి ఇంకా ఉన్నాయి. సో, తిరుపతి గారు మల్టీ టాలెంటెడ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనుకోవచ్చు. ఇంకో 2, 3 కూడా ఉన్నాయి కన్క్లూషన్స్ మీకు కావాల్సినయి. స్టూడెంట్ ఎక్కడన్నా కాలేజీలు కూడా టీచింగ్ దాంట్లో ఎక్కడెక్కడ ఉన్నారో వారు చెప్తారు. ఆ టీచింగ్ కాకుండా ఇంకోటుంది. ఇది ఆల్ అకాడమిక్ అనుకోండి. ఇంకోటి ఏముందంటే మోటివేషన్ దాంట్లో మోటివేషన్ చెప్తారు. పర్సనల్ డెవలప్‌మెంట్ ఈవెన్ సైకాలజీ ఆల్సో. సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అండ్ మోటివేషన్. ఇవి కూడా కొన్ని చోట్ల అవసరమైన చోట కలిపి చెప్పొచ్చు. సెపరేట్ కొన్ని కూడా క్యాంపెయిన్ యూ కెన్ డూ ఇట్. దాంట్లో ఎక్స్క్లూజివ్‌లీ మోటివేషన్ అండ్ పర్సనల్ డెవలప్‌మెంట్ ట్రైనర్‌లో ఉంటుంది. ఇటు అకాడమిక్, అటు పర్సనల్ డెవలప్‌మెంట్. ఈ 2 కలబోస్తున్న ఆయన తిరుపతి పటేల్ గారు. ముందుగా ఒక చిన్న ప్రశ్న అండి. హైదరాబాద్ వాస్తవ్యులని తెలిసింది. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ప్రతి వాళ్ళకి జన్మభూమిష్ట అంటారు కదా! అదొక్కసారి గుర్తు చేసుకుంటే ఎవరి బర్త్ ప్లేస్ వాళ్ళకి తల్లి లాంటిది. మీరు మన తెలంగాణ, ఆంధ్ర లేదా రాయలసీమ తెలుగు స్టేట్‌లో ఎక్కడ మీ నేటివ్ ప్లేస్? ముందుగా నమస్తే సార్. హ్మ్. మాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సార్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చింతల మానేపల్లి అనే ఒక కుగ్రామం. సో, అక్కడి నుండి నా జర్నీ స్టార్ట్ అయింది సార్. చింతల మానేపల్లి నుండి ఇవాళ హైదరాబాద్, ఉస్మానియా వరకు రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్. ఆదిలాబాద్ టు హైదరాబాద్. యెస్ సార్. బోర్న్ ఇన్ ఆదిలాబాద్, బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. రైట్. ఇక ఈ జర్నీలో ఇప్పుడు క్వాలిఫికేషన్స్ గానీ లేదా ఇవన్నీ చెప్పేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇది కూడా పర్సనల్ క్వశ్చన్. వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో బాగా మల్టీ మిలియనర్ ఎవరో అయ్యి ఉంటారు. జనరల్‌గా అందరూ అనుకునేది. లేకపోతే అందరు బంధువులు చల్లతో బాగా సపోర్ట్ చేసి ఉంటారు అని అనుకుంటారు జనరల్‌గా. కానీ మనం చూస్తున్న ఇదే పర్సనల్‌లో ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ఏ ఫైనాన్షియల్ అసిస్టెంట్ లేకుండా, ఏ బంధువులు లేకుండా వన్ మ్యాన్ ఆర్మీ లాగా వీరి అంటే ఆ చరిత్రలో ఇప్పుడు చెప్పదలుచుకోలేదు కానీ ఆదిలాబాద్ నుంచి మొత్తం జీరో లెవెల్ నుంచి హై లెవెల్ నుంచి హైదరాబాద్‌కి హైయెస్ట్ పొజిషన్‌లో ఉన్నారు ఇప్పుడు. సో, ఇది కూడా అంటే వినేవాళ్ళు కూడా ఏంటంటే చాలామందికి ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. వాళ్ళకేం సార్ డబ్బుంది చదివిస్తారు సార్ మాకేంది అనుకుంటారు. ఆ పాయింట్ ఇక్కడ మెయిన్‌లీ ఇట్ ఇస్ మెంట్ ఫర్ యూత్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ వాళ్ళ కోసం మనం దాని గురించి మాట్లాడతాం ఎస్పెషల్లీ వాళ్ళకి. కాబట్టి ఇది ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఒక్క మాటలో చెప్పాలంటే జీరో లెవెల్ నుంచి వచ్చి స్వయం కృషితోని ఆర్థిక నష్టాలతోని, కష్టాలతోని, రకరకాల టెన్షన్స్ అన్నీ అనుభవిస్తూ కూడా పైకొచ్చారు. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారు, జీవితంలో మనం పడిపోవటం అన్నది తప్పు కాదు. పడిపోయి మళ్ళీ లేచి నిలబడాలన్నమాట. ఎన్నోసార్లు పడిపోయి ఉంటాం. బట్ ఫైనల్లీ ఈజ్ ఏబుల్ టు స్టాండ్ ఇన్ హైదరాబాద్ ఇన్ ద హైయెస్ట్ పొజిషన్ అది. సో, ఏమేమై ఉంటాయనంటే ముందుగా వారిని ఈ అడిగే క్వశ్చన్‌కి ఆన్సర్ చెప్తారు. మనకు కొన్ని ఆ టర్మ్స్ తప్ప మిగతా డీటెయిల్‌గా తెలియదు. ఎందుకంటే మా న్యూమరల్ సబ్జెక్ట్ కాదు కాబట్టి. సార్ నేను వింటున్నది, అందరూ వింటున్నది అంటే ఈ ఫీల్డ్ వాళ్ళకి తెలుసు. కొత్త వాళ్ళకి కూడా కొత్త పదాలు ఏందంటే మాకు కొత్త. యూపీఎస్సీ ఒకటుంది. అది కూడా దాంట్లోకి వస్తుంది. అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఒకటుంది. అలాగే టెట్, డిఎస్సి, తర్వాత జేఎల్‌డిఎల్, తర్వాత ఎస్ఐ ట్రైనింగ్, ఈవెన్ ఆర్ఆర్‌బి, బ్యాంకింగ్ సర్వీసెస్ ఇవన్నిటిని ఒక మాటలో నాకు తెలిసినంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకుంటాను. యెస్. వీటి గురించి దీంట్లో మీకున్న ప్రవేశం అంటే ఏం చేస్తుంటారు? యెస్ సార్. ఎస్పెషల్లీ ఫర్ ద యూత్ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువత ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఎవరైతే ముందుకు జీవితంలో ఎదగాలనుకుంటున్నారో అలాంటి వారి కోసం నేను పడిన కష్టాన్ని, నా జీవితంలో ఉన్న అనుభవాన్ని రంగరించి చాలామంది గ్రామీణ యువత ఉద్యోగాలు సాధించాలనే దిశగా కెరీర్ విన్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్. అందులో ప్రధానంగా యూపీఎస్సీ మొదలుకొని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ సంబంధించిన
టెట్, డిఎస్సి, జేఎల్, డిఎల్ అండ్ ద అదర్ ఎగ్జామ్స్ లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీటికి సంబంధించిన వివిధ రకాల పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. దీంట్లో ప్రధానంగా ఏంటంటే గ్రామీణ యువత ఏ విధంగా జీవితంలో ఎదగాలి అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తూ వీళ్ళకు ఎందుకు గోల్ సెట్టింగ్ అవసరం, గోల్ సెట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా సక్సెస్ సాధించాలి అనే దానికి సంబంధించి మన దగ్గర శిక్షణ తరగతులు ఉంటాయి సార్. అంటే ఇప్పుడు మీరు గోల్ సెట్టింగ్ అన్నారు కదా, ఇదే క్వశ్చన్ ఇండక్ట్ అని అడుగుతారు. ఈ సబ్జెక్ట్ తెలియదు కాబట్టి ఏమని అడుగుతారు అక్కడ అంటే, సార్ నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను సార్, పాస్ అవుతానా లేదా, ఇంకొకడు నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదంటారు. గవర్నమెంట్ ఇట్ మే బి స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు మీరు ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ అంటే మీరు తెలియగలుగుతారు. ఒక స్టేట్ గవర్నమెంట్ జాబ్ రావాలన్నా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలన్నా ఆర్ఆర్బీలు ఉన్నాయి కదా, వాటికి ఈ కాంపిటీషన్ ఏదైతే ఉందో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీటన్నిటికీ కోచింగ్ అవసరమా? ఎస్ సార్. అంటే చాలామంది గ్రామీణ యువత తెలుగు మీడియంలో చదువుకొని కేంద్ర స్థాయిలో పోటీ పడాలంటే అంత ఆషామాషి కాదు సార్. వాళ్ళకు శిక్షణ కనుక ఉన్నట్లయితే అతి తక్కువ టైంలో వాళ్ళు ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంటుంది. అందులో ప్రధానంగా మా ఇన్స్టిట్యూషన్లో ఏం చేస్తామంటే సార్, వాళ్ళకు ఒక ప్లాన్ అనేది ఇస్తాం మేము. వీ లైక్ గివ్ దెమ్ అ ప్రాపర్ ప్లాన్ టు అచీవ్ సక్సెస్ ఇన్ ఏ ప్రాపర్ డైరెక్షన్. సో దట్ విల్ హెల్ప్ దెమ్ టు క్రాక్ దేర్ సక్సెస్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ సార్. వాళ్ళకి ఈ ట్రైనింగ్ అనేది కంపల్సరీ అయిపోయింది. అదే అందరికీ తెలుసు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎస్ సార్. సో దీంట్లో వాళ్ళకి అంటే మిగతా వాళ్ళకి మీకు తేడా అని చెప్పి అంటే ఓన్లీ అకాడమిక్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ కావాలి, ఈ బుక్స్ చదవండి, ఆ రెఫరెన్స్ చేయండి, కష్టపడండి, ఇవన్నీ మామూలుగా అన్నీ. దాంతో పాటు ఐ థింక్ మీకు ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అయినా కూడా గ్రామీణ ప్రాంతం అనేది డిఫరెన్షియేట్ చేయక్కర్లేదు. సిటీలో ఉన్న వాళ్ళకు కూడా నాలెడ్జ్ యాక్టివ్ ఉండొచ్చు, కానీ కమింగ్ టు పర్సనల్ డెవలప్మెంట్, దాని డిసిప్లిన్ ఏంటి, గోల్ సెట్టింగ్ ఏంటి, ఇవన్నీ కూడా పోవచ్చు. సో కంబైన్డ్గా అక్కడ అందరికి కూడా మీరు రెండూ కలిపి చెప్పటం అనమాట. అంటే ఇటు అకాడమిక్ ఏమేం కావాలో సబ్జెక్ట్ వైజ్ హౌ టు ప్రిపేర్ చేయటం, దాంతోపాటు వాళ్ళకు హౌ టు గెట్ త్రూ దీన్ని వెళ్ళటం కూడా ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా తెలుసు చాలామందికి ఒకరికి ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది. ఇంట్లో బాగా చదువుతారో కాలేజీ పోయి అక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు మర్చిపోతారు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు తెలుస్తుంది. ఇలా కొన్ని ఉంటాయి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇవి చాలా ఇప్పుడు జీవితాలు ఇవన్నిటికీ నాకు అర్థమైందంటే, ఇది ఒక జీవనోపాధికి ఇది ఒక రూట్. వీటన్నిటిని కూడా ఏ దారిలో తీసుకున్నా కూడా జీవనోపాధికి భవిష్యత్తుకి ఇవి రూట్ అనమాట. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక గోల్ సెట్టింగ్ చేసి పెట్టుకుంటేనేమో దీంట్లో సెట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఈ దీంట్లో కొంతమంది ఏదో తల్లిదండ్రులు డబ్బులు కడతారు కదా అని అకాడమీ జాయిన్ కావటం, జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులు అంటే డుమ్మాలు కొట్టడం, రకరకాలు చేస్తూ ఉంటారు అక్కడి నుంచి. ఇవి కొన్ని ఉంటాయి. ఇంకొంతమంది ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసుకుంటుంటారు అక్కడి నుంచి. ఇక వాళ్ళ ఇండివిజువల్ దాన్ని బట్టి ఉంటుంది. కానీ అటువంటి ఏమైనా చిన్న చిన్న డ్రాబ్యాక్స్, లేజినెస్ కావచ్చు, పోస్ట్పోండ్ కావచ్చు, ఇవే కదా పర్సన్ పోస్ట్పోండ్ కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి ఇది కూడా మీరు వాళ్ళు బ్రషప్ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళకు అంటే ఉత్తీర్ణత కానీ గోల్ సెట్టింగ్ కానీ సక్సెస్ అవుతుంది. అంతే కదండి? ఎస్ సార్. Because they are combining both. Yes, and when we are teaching to the students, like we enlighten them, we try to sensitize them. What is the importance of job? What is the importance of career? So that they come up and they try to have a proper plan to settle their career. అంటే ప్రధానంగా ఏంటంటే సార్, చాలామంది అభ్యర్థులు ఏదో ఒక ఉద్యోగం సాధించాలని వస్తారు సార్. ఏదో ఒక ఉద్యోగం సాధించాలని కాదు, ఒక ఉద్యోగం ఏది సాధించాలని ఒక నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకున్నట్లయితే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ పాయింట్కి ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీరు కూడా ఒకప్పుడు ఇట్లాగే కాంపిటేటివ్ దాంట్లో ఉండి చదువుకొని ఒక ప్రొఫెసర్గా ఉద్యోగం చేరారు. ఉద్యోగానికి ఏదో ఒక ఉద్యోగం అంటే నాకు తెలిసి మీలాంటి ప్రొఫెసర్స్ అంటే ప్రతి ఫీల్డ్ అట్లాంటి ఇప్పుడు ఎన్టీఆర్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన ఒకళ్ళు దాంట్లో నుండి కలెక్టర్, వన్ ఆఫ్ ది కలెక్టర్ అనుకున్నాడు, కానీ ఇప్పుడు మొత్తం విశ్వవిజేత ఆయన. సో మీరు ఆ క్రమంలో పోయినప్పుడు కూడా ఇక ఏదో ఉద్యోగం ప్రొఫెసర్ చేసామంటే అక్కడ కొంతవరకు ఉద్యోగం చాలామంది ప్రొఫెసర్స్ ఉంటారు. అది కాకుండా నేను విన్నది ఏంటంటే ఈ ఎంహెచ్ఆర్డి అని ఒక ఫెలోషిప్ కూడా మీకు అందే విన్నాను, అవునా? అదేంటి కొంచెం? ఎస్ సార్, ట్రూ సార్. బికాజ్ వెన్ ఐ వాజ్ ఇన్ మై పిహెచ్డి, నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, దే హ్యావ్ సెలెక్టెడ్ some of the fellows from the country. Especially they have selected 20 fellows from the country. This 20 fellows whomever got selected for this MHRD fellowship, one among it is
one of the prestigious fellowships, sir, in the country. And I am from this two Telugu states. I am the only candidate. Oh, wonderful. And One and only candidate. Yes. One and only candidate from Telugu states. yes, sir. Yes, sir. And from South India only we were 4 fellows, sir. Hmm. And whomever like got selected for this fellowship, we were given financial assistance by the government of India to complete our PhD, as well as we worked for the government of India as a resource person for MHRD, Hmm. like to train the youth, especially Hmm. for employability skills. And I am one of the resource person to work for MHRD several years. Then like I was attached to the Department of English, Osmania University. Just now you uttered another word, that is skill Yes. development. Yes, sir. I came to know that you got one more quality or education, whatever it is. స్కిల్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ఒకటి మీకు ఉంది. వాట్ ఈస్ దట్ స్కిల్ ఇండియా ప్రాజెక్ట్ అంటే దాంట్లో ఏం చేశారు? Yes, sir. Like after selection of this MHRD fellowship, I was the one to train the students, to train them communication skills, employability skills, and this particular platform will give them many like inputs how to get into government services. అంటే ఇందులో ప్రధానంగా సార్ కేంద్ర ప్రభుత్వం, అదే అడగాలనుకున్నాను. ప్రధానంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే స్కిల్ ఇండియా ప్రాజెక్ట్ ఏర్పాటు చేసిందో, ఇది ఎప్పుడు అంటారు సుమారుగా? అంటే ఇప్పుడు ఆయన వచ్చే దాదాపు మూడు తరాలు అయింది. Yes, 3 sir. times ఎస్ సార్, ఆల్మోస్ట్ ఇంకా అవుతున్నారు. ఒక 10 years అయిందంటారా? ఎస్ సార్, 2010 తర్వాత సార్. 10 years, ఇది ఒక 15 years. ఎస్ సార్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ సెలెక్టింగ్ ద యూత్ టు ట్రైన్ దెమ్ యాజ్ గుడ్ హ్యూమన్ రిసోర్స్. అంటే మానవ వనరుల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎంహెచ్ఆర్డీలో రకరకాల యాక్టివిటీ జరుగుతాయి సార్. ఇందులో మేమేమిటంటే నిరుద్యోగ యువత, బీటెక్ చేస్తున్న స్టూడెంట్స్, ఎంబీఏ చేస్తున్న పిల్లలు, డిగ్రీ చేస్తున్న పిల్లలు, దాంతోపాటు ఎంసీఏ అండ్ ఇలాంటి కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్న పిల్లలకు ప్రధానంగా సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, దాంతోపాటు ఎంప్లాయబుల్ స్కిల్స్ వాళ్ళలో ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళ మెలకువలు నేర్పించి, వాళ్ళను కూడా ఒక సెల్ఫ్ రిలయంట్గా తయారు చేయడం అనేది ఎంహెచ్ఆర్డి యొక్క లక్ష్యం సార్. అందులో స్కిల్ ఇండియా యొక్క ప్రధాన ఉద్దేశం. బాగుంది. వాట్ ఐ అండర్స్టూడ్ అంటే స్కిల్ ఏంటి, మామూలుగా ఈ రోజుల్లో స్కిల్ అనేటప్పటికీ అకాడమీ కాదు అనుకుంటారు. రకరకాల స్కిల్స్, ఇప్పుడు శిల్పి ఒక స్కిల్, దట్స్ స్కాల్ స్కిల్, యాక్టింగ్ ఒక స్కిల్, రైటింగ్ ఒక స్కిల్, ఇలాంటివి ఉంటాయి. అంటే అపార్ట్ ఫ్రమ్ అకాడమీ. కానీ ఈ స్కిల్ ఇండియా ప్రాజెక్ట్ అన్నది ఇప్పుడు మీరు చెప్పిన వాటిని డెవలప్ చేసుకోవటమే. ఇట్ ఈస్ ఇంటర్ రిలేటెడ్ టు అకాడమిక్ డెవలప్మెంట్. అకాడమిక్ లెవెల్ ఎలా డెవలప్ కావడానికి దాంట్లో స్కిల్ ఇది ఉంటుంది, స్కిల్ ప్రాజెక్ట్. సో దానివల్ల వాళ్ళు ఇంకా ఫాస్ట్గా డెవలప్ అవుతారు, గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, మెమరీ పెరిగిపోతుంది, దే కెన్ గ్రోత్ వెల్, అంతే కదా, గ్రోత్ బాగుంటుంది వాళ్ళకి. సేమ్ అకాడమీ. ఇట్స్ నాట్ సపరేట్ స్కిల్ కాదు, మామూలు నాట్ ఆర్డినరీ స్కిల్ కాదు. సో ప్రమోటింగ్ ఆల్ దిస్ స్టూడెంట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్స్ గోల్స్. ఓకే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది కూడా పెద్ద ప్రాజెక్టే కదండి. ఇప్పుడు మనం ఇది మామూలు మాట్లాడటం లేదు, ఇది నేషనల్ లెవెల్. ఇది దీంతో పాటు కమింగ్ టు మన హైదరాబాద్కి వస్తే, బికాజ్ వీఆర్ ఇన్ హైదరాబాద్ కాబట్టి ఇవన్నీ ఇంకో కొత్త కోణంలో ఉంటుంది. కొత్త కోణంలో అదేంటంటే లయన్స్ క్లబ్ ఒకటి ఉంది. ఆ లయన్స్ క్లబ్ మల్కాజ్గిరి దాన్ని కూడా మీరు ప్రెసిడెంట్ అని విన్నాను. ఇది దాంట్లో ఎట్లా, అది సేవా తత్పరంగా వెళ్ళారా, లేకపోతే లయన్స్ క్లబ్ మెంబర్ అంటే ఆమె ప్రెస్టీజియస్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అని అనుకున్నారా, లేకపోతే ఒక దాంట్లో ఏమైనా సేవా తత్పరత? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గిఫ్ట్ ఫ్రమ్ ద లెజెండ్, our beloved Guruji Gampa Nagesharao sir, and we associate with many institutions sir, many NGOs, and in the service of this youth, especially when we were going to different colleges to motivate the youth, okay, we got as many students facing many difficulties. ఇలాంటి సందర్భంలో నాకు లయన్స్ క్లబ్తో పరిచయం కావడం జరిగింది. అది కూడా మా గురూజీ గంపా నాగేశ్వరరావు గారి ద్వారా ఈ లయన్స్ క్లబ్ లో నాకు ఏర్పడింది సార్. సో దీంట్లో ఏంటంటే ఐ హావ్ జాయిన్డ్ యాజ్ ఏ మెంబర్. దెన్ ఇంపాక్ట్ అంటే ఇంపాక్ట్ అనగానే అదర్ నెంబర్ గంపా నాగేశ్వర ఇంపాక్ట్ లెవెల్లో అయింది. ఇప్పుడు టీవీలో అందరూ చూసే ఉంటారు సార్, మోస్ట్ పాపులర్ మ్యాన్. ఎస్ సార్, ఎస్ సార్. సో దెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు లయన్స్. దెన్ నౌ ఐ ఆమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మల్కాజ్గిరి వెస్ట్. యాజ్ ఎ ప్రెసిడెంట్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ different service activities for the society, especially empowering society.
And this year, sir, 2026, we have a motto like be the best. అచ్చా, బీ ద బెస్ట్. Be the best is the motto of our Lionistic year 2025-26, and we have been doing many service activities in and around Hyderabad and in our 2 Telugu states. అండ్ ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే సార్, లయన్స్ ద్వారా మేము తీసుకునే యాక్టివిటీస్, లయన్స్ ఇంటర్నేషనల్ ఏవైతే మిషన్ ఉందో ఆ మిషన్ని ఆధారంగా చేసుకొని డిఫరెంట్ యాక్టివిటీస్, క్యాన్సర్ రిలేటెడ్ లైక్ క్యాన్సర్ అవేర్నెస్ కావచ్చు, క్యాన్సర్ ప్రివెన్షన్ కావచ్చు, లేదంటే ఫుడ్ డొనేషన్ ఇన్ ద సెన్స్ లైక్ హంగర్ రిలీఫ్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. అండ్ మనకి ఇందులో సార్ ప్రధానంగా యూత్కి సంబంధించి లియో ఉంది సార్, లయన్స్ లియో అని అంటారు. అందులో ఏంటంటే కాలేజ్ గోయింగ్ ఎవరైతే ఉంటారో, స్కూల్ గోయింగ్ నుంచే వాళ్ళలో విలువలు డెవలప్ చేసే ఉద్దేశంతో ఈ లియో అనేది కూడా మనకు ఒక వింగ్ ఉంది సార్. దాంట్లో ప్రధానంగా డిఫరెంట్ స్కూల్స్లలో, కాలేజ్లలో టీచర్స్కు ట్రైనింగ్ ఇస్తూ, టీచర్స్ కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వచ్చు, మంచి విలువలు నేర్పించవచ్చు, మంచి పనులు తయారు చేయవచ్చు అనే కాన్సెప్ట్తో వీ హ్యావ్ బీన్ లైక్ టేకింగ్ మెనీ సర్వీస్ యాక్టివిటీస్ సార్. దిస్ ఇస్ షార్ట్. మేము Yes, sir. అంటే ఒకటే, ఇప్పుడు మీరు టీవీలో రకరకాలు చూస్తుంటారు, ఏది ఇంటర్వ్యూలు అని ఉంటాయి. మెయిన్లీ మీ ప్రొఫెషన్ న్యూమరాలజీ కాబట్టి ఈ మధ్య పోడ్కాస్ట్ చేసి కొంతమంది ఇప్పుడు వస్తున్నారు 1 by 1. ఎస్ సార్. కానీ మేము ఇదివరకు చూస్తాం, అసలు ఇంటర్వ్యూ అంటే ఏంటంటే మనం చూస్తాం కదా. ఇంటర్వ్యూ దాంట్లో చాలా ఏమవుతుంటే క్వశ్చన్ ఆన్సర్లా కాకుండా ఇన్నర్వ్యూ అని అంటారు వాటి గురించి. ఒక మనిషిని ఇంటర్వ్యూ చేస్తున్నారు, వాట్ ఈస్ ఇన్నర్వ్యూ ఉంది. ఆ ఇన్నర్వ్యూ నుంచి బయటకు వచ్చింది అనుకోండి, అది సేవాభావం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా ఇన్నర్వ్యూ కనుక బయటకు వచ్చినప్పుడు ఇక ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఇట్ గివ్స్ ఏ మెసేజ్ ఉండాలి వాళ్ళకి. దిస్ హ్యావ్ డన్, ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి కాంపిటేటివ్ కూడా ఆపర్చునిటీస్ ఎట్లా తయారు కావాలి ఇవన్నీ కూడా ఈ ఇన్నర్వ్యూ ఉండి మరి ముందు మనం ఎలాగా ఇప్పుడు ఎవరికైనా చెప్పబోయే ముందు ఎందుకు మనం ప్రొజెక్ట్ చేస్తామంటే, అందరు చెప్పి మీరు ఇట్లా గోల్ సెట్టింగ్ చేసుకోండి, పైకి వస్తారు, ఉద్యోగాలు వస్తారు, ముందు మీరు ఎలా వచ్చారో క్వశ్చన్ అడగొచ్చు కదా. అప్పుడు వీఆర్ వెల్ ఎక్స్పెన్సివ్ అన్ని దక్కమ్మకి తిన్నాం, ఇక్కడ క్వాలిఫికేషన్తో పాటు విరుదులు అన్ని వర్షంతో ఉన్నాం కాబట్టి ఈ వాళ్ళకు ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. మనం కూడా రేపు పొద్దున ఒక రోల్ మోడల్, ఒక మాటలు అంటే తిరుపతి గారి లాగా ఒక రోల్ మోడల్. ఇప్పుడు చిరంజీవిని రోల్ మోడల్ తీసుకుంటే హీరోలు కావాలనుకుంటారు, మోడీ గారిని తీసుకుంటూ కావాలంటారు, ఇట్లా ఒక్కొక్కళ్ళ ఫీల్డ్ రోల్ మోడల్ తీసుకుంటారు. ఈ ఇంటర్వ్యూ ఎట్లుండాలంటే ఈ కాంపిటేటర్స్ ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి, అరే సార్ లాగా మనం కూడా ఒక రోల్ మోడల్ తీసుకుని ఎందుకు కాకూడదు అనుకుంటారు. అంటే మీరు చేసిన అచీవ్మెంట్స్ అన్ని ప్రతి ఒక్కళ్ళు చేయాలని లేదు, ఒక రోల్ మోడల్గా ఒక 100% కనుక ఇన్స్టెప్ తీసుకొని దాంట్లో వాళ్ళు 50% తీసుకున్నప్పుడు అట్లీస్ట్ కనీసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిపోయి ఉద్యోగాలు స్థిరపడి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకు సేవ్ చేసుకునే వాక్యం దొరుకుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన లయన్స్ క్లబ్లో ఇది ఒక ఆర్గనైజేషన్, లయన్స్ క్లబ్ ఉంది, ఇది ఆల్సో వెల్ నోన్. ఒక ఆర్గనైజేషన్ ఉంది అంటే లయన్స్ క్లబ్ అంతా అందరిది ఉంది, మీ సొంతం కాదు. అండ్ ఇట్ ఇస్ మోస్ట్ పాపులర్. అది కాకుండా ఎప్పుడైతే మీరు సేవా సర్వీస్ అన్నారో ఇంకోటి కూడా ఒకటి చిన్నది ఉంది, చూశాను ఫోటోలు కూడా ఈ మధ్య చూశాను. దాంట్లో అది మాతృ అభయ ఫౌండేషన్ ఉంటుంది. మాతృ అభయ ఫౌండేషన్ అంటే మళ్ళీ లయన్స్ క్లబ్ ఎవరిదో కాదు, ఇది ఎవరిదో కాదు, మీదే. యు ఆర్ ద ఫౌండర్ దానికి, యు ఆర్ ద మెంటర్ దానికి, అన్నీ ఏదనుకోవచ్చు. సో ఉంది దాంట్లో ఫౌండేషన్, అది ఇక డైరెక్ట్ అనమాట. ఇవన్నీ ఉండవు దాంట్లో డైరెక్ట్గా. దాంట్లో నేను అనుకోవటం ఏజ్డ్ వాళ్ళకి ఏదో ఉంటుంది కదా, ఏజ్డ్ దాన్ని ఏమంటారు, ఓల్డ్ ఏజ్ హోమ్ ఏదో అంటారు, అలాగే హాస్టల్ దాంట్లో ఉంటారు. దాంట్లో కొంతమంది ఆర్ఫన్స్ ఉండొచ్చు, లేదా కొంతమంది పూర్ పీపుల్ ఉండొచ్చు. మాతృ అభయ పేరు బాగుందండి, మాతృ అభయ ఫౌండేషన్. నాకు ఏమనిపిస్తుంది అంటే, అట్లా ఎవరికైనా తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు ఏకాగ జీవితాన్ని కలుపుతున్న ఎక్కడో ఇన్ఫాక్ట్ కాంప్లెక్స్ ఉంటే మాతృ అభయ, మనకు ఇప్పుడు తల్లి ఉంటాయి కదా, ఇప్పుడు ఒక బిడ్డకి తల్లి ఎంత అభయం ఇస్తుందో, ఐ థింక్ ఇది ఆ ఉద్దేశంతో మాతృ అభయ ఫౌండేషన్ పెట్టి ఉంటారు. దాంట్లో ఏది ఆర్ఫన్స్ వాళ్ళకి, తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మీరు దానికి ఒక రకంగా ఫౌండర్గా ఉంటూ, ఒక పెద్ద మనిషి దాంట్లో పెద్ద దిక్కులాగా ఉంటూ వాటికి కూడా చేస్తూ ఉన్నారు. దాంట్లోనే అంటే మీతో పాటు దాంట్లోనే సేవా ట్రీ అని కూడా ఒకటి ఉంది. మళ్ళీ దానేమో మాతృ అభయ, ఇదేమో సేవా ట్రీ. అంటే సేవకి మర్రి చెట్లు అంటే ఎవరన్నా ఆకులు కాయలు ఎవరన్నా దెప్పుకోవచ్చు, ఏమన్నా ఎస్ వీఆర్ రెడీ 24 hours. సేవా ట్రీ అని కూడా ఒకటి ఆర్గనైజేషన్ ఉంది, ఇస్ ద చారిటబుల్ ట్రస్ట్. దాంట్లో కూడా వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా మళ్ళీ వాళ్ళకి మెంటార్గా ఉంటారని చెప్పారు. ఈ 2 సంస్థలు ఒకసారి గంపా నాగేశ్వర మీతో పాటు కూడా వచ్చారు విన్నాను నేను. ఎస్ సార్. అండ్ వాటి గురించి చెప్పండి. 2012 సార్, ఇట్ వాజ్ లైక్ ద ఇయర్ 2012. అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్, అవర్ ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ ఒక టీమ్గా ఏర్పడి, మా మిత్రుడు రమేష్ గారు ఉన్నారు సార్. రమేష్ గారు,
దేవి మేడం. సో, వీళ్ళిద్దరు ఏంటంటే సార్ కంప్లీట్‌గా వాళ్ళను సెంటర్ పాయింట్ చేస్తూ వి ఆల్ స్కాలర్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ వి స్టార్టెడ్ హెల్పింగ్ దెమ్. హ్మ్. సో, లైక్ 2012లో ఏర్పాటు చేసిన ఈ మాతృభ ఫౌండేషన్ సార్ ఇవాళ ఇద్దరు పిల్లలతో ఉప్పల్ హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో ప్రారంభమైన మాతృభ ఫౌండేషన్ ఇవాళ 126 మంది పిల్లలతో ఓహ్! హ్మ్. ఇవాళ చాలామంది అమ్మా నాన్న లేని పిల్లలు, అనాథలు, హ్మ్. అందులో సింగిల్ పేరెంట్, హ్మ్. కొంతమంది బోత్ ఫాదర్ అండ్ మదర్ లేకుండా ఆర్ఫన్‌గా ఉన్న పిల్లలు హ్మ్. చాలామంది ఉన్నారు సార్. స్టూడెంట్స్ మనకు వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నారు సార్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హ్మ్. కేరళ, ఒడిస్సా, హ్మ్. మహారాష్ట్ర, లైక్ మన నేబరింగ్ స్టేట్స్ కర్ణాటక, హ్మ్. ఇలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి మా వాలంటీర్స్ ద్వారా ఐడెంటిఫై చేసిన పిల్లలందరినీ మా హ్మ్. హోమ్‌లోకి తీసుకొని హ్మ్. వాళ్ళకు ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ లైక్ మెనీ ఆఫ్ దెమ్ దే వర్ నాట్ నోన్ హూ ఈస్ దేర్ పేరెంట్. అట్లా తెలియని పిల్లలకు మా దగ్గర తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏ క్లాస్‌లో సెట్ అవుతారు. వాళ్ళకి బేసిక్ నుంచి ఫౌండేషన్ కోర్స్ ఇస్తూ ఒక నియర్ బైలో ఉన్న మంచి స్కూల్‌లో హ్మ్. జాయిన్ చేసి వాళ్ళను మంచి పౌరులుగా తీర్చిదిద్ది ఎస్పెషల్లీ మా దగ్గర సార్ ఇప్పుడు ఈ 126 మంది పిల్లల్లో అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళకి సెపరేట్ హోమ్స్ ఉన్నాయి సార్. దే హావ్ సెపరేట్ హోమ్స్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ హూమెవర్ ఆర్ దేర్ విత్ అస్ హ్మ్. రియల్లీ సార్ వి మస్ట్ సే వి మస్ట్ థాంక్ టు ద గాడ్. దే ఆర్ ఆల్ గుడ్ స్టూడెంట్స్ హ్మ్. విత్ గాడ్స్ గ్రేస్. ఏ స్కూల్‌లో మేము జాయిన్ చేస్తున్నామో సార్, ఆ స్కూల్ యాజమాన్యాలు కూడా మాకు సపోర్ట్ చేస్తూ మేము కట్టాల్సిన ఫీజులో కళాశాల యాజమాన్యం కావచ్చు, ఇవాళ స్కూల్ నుంచి సార్ బేసిక్ ప్రైమరీ స్కూల్ నుంచి మొదలుకొని బీటెక్ వరకు డిప్లొమా చేసే స్టూడెంట్స్ ఉన్నారు. బీఫార్మీ చేసే పిల్లలున్నారు సార్. దాంతో పాటు ఒక ముగ్గురు పిల్లలు యూపీఎస్‌కి ప్రిపేర్ అవుతున్నారు సార్. సో, హ్మ్. మేమేంటంటే సార్, మా దగ్గరికి ఎవరైతే పిల్లలు వస్తున్నారో మా హోమ్‌కు, ఈ పిల్లల్ని ఏదో బాధ్యతగా హ్మ్. బరువుగా గాకుండా బాధ్యతగా మేము తీసుకొని, వాళ్ళను వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళు రేపటి రోజు నలుగురికి సహాయపడేటట్టు తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం సార్. అందులో సార్ తప్పకుండా రాబోయే రోజులలో మాతృభ ఫౌండేషన్ పిల్లలు చాలా మందికి హెల్ప్ చేసే విధంగా తయారవుతారు సార్. దీనిపైన 2013లో సార్ ఈనాడు సంస్థల యాజమాని రామోజీరావు గారు గూడా ఒక డాక్యుమెంటరీ చేయడం జరిగింది సార్. ఓహో! ఆ! అండ్ ఈ డాక్యుమెంటరీ ద్వారా మేము కొంత సర్వైవ్ కావడానికి మాకు మంచి అవకాశం దొరికింది. అందులో ప్రధానంగా ఏంటంటే సార్ మాతృభ ఫౌండేషన్ ఒకటి హైదరాబాద్‌లో ఉంది. ఇక్కడ నీడీ పిల్లలకు హెల్ప్ చేస్తున్నారు అని ఆ డాక్యుమెంటరీ తీసిన తర్వాత వి స్టార్టెడ్ గెట్టింగ్ లైక్ డొనేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. ఫిలాంథ్రఫిస్ట్ కూడా సాయం చేయడం ద్వారా ఇవాళ మాతృభ ఫౌండేషన్‌ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో 2014లో సార్ లైక్ లక్కీలీ వి గాట్ హోమ్ ఫ్రమ్ అవర్ నేషనల్ లైక్ ప్యాట్రియాట్ హ్మ్. పింగళి వెంకయ్య గారి మనవడు. అబ్బో! ఆ! వాళ్ళ హోమ్స్ మాకు దొరకడం జరిగింది సార్. వినగానే మనకు తిరంగా జెండా యెస్ గుర్తొస్తుంది. సార్. త్రిరంగా జెండాను హ్మ్. ఎవరైతే రూపశిల్పి ఉన్నారో పింగళి వెంకయ్య వాళ్ళ యొక్క మనవడి యొక్క 2 హోమ్స్ మాకివ్వడం జరిగింది. సో, ఓహ్! ఆ 2 హోమ్స్ ద్వారా మేము పిల్లలకు హెల్ప్ చేయడానికి మాకు చాలా మంచి అవకాశం దొరికింది సార్. దాని తర్వాత క్రమంలో కోవిడ్ తర్వాత ఆ హోమ్స్‌ని వెకేట్ చేసి నౌ వి ఆర్ నియర్ బై ఉప్పల్ ఓన్లీ సార్. మేడిపల్లి ఉప్పల్‌కి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో మేడిపల్లి ఉంది సార్. మేడిపల్లిలో మాతృభ ఫౌండేషన్ ఉంది సార్. అండ్ నౌ వి ఆర్ ట్రైయింగ్ టు గో ఫర్ అవర్ ఓన్ హోమ్ హ్మ్. and we are requesting all the donors హ్మ్. to help us హ్మ్. in supporting our children because you could visit us so that whomever are there with us you could know them and you could help them and this is a social cause we have taken on our own shoulders. హ్మ్. సో, ఒకటి ఇది మీరు థియరీ అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ థియరీ. వాటెవర్ యూ సెడ్ ఎవ్రీథింగ్ ఈస్ 100% ప్రాక్టికల్ ఇది. Yes sir. ఎందుకంటే మీరు చెప్పిన సరిగ్గా ఆ ఏరియాలు గుర్తుండగా మీరు చెప్పిన ఆ ఏరియాలని Yes sir. ఇటీవల ఒకసారి వెళ్ళటం జరిగింది. అప్పుడు మీరు పరిచయం లేదు. ఇంకా ఆ సేవా ట్రీ ఏదో ఒకటి ఉంది కదా ఆర్గనైజేషన్. Yes మీతో sir. పాటు ఆయన కూడా ఉన్నారు. ఒక Yes sir. ఆర్గనైజర్. Yes sir. ఉన్నప్పుడు మీరు చెప్పినవన్నీ కళ్ళారా చూశాను అక్కడ. ఏంటి ఆ డొనేట్ చేయటంలో ఒకరోజు ఫ్రూట్స్, ఒకరోజు అవి రకరకాలు చేశారు అక్కడి నుంచి. Yes sir. ఆ ఆర్గనైజేషన్ చూశాను అక్కడ. Yes sir. సేవా ట్రీ. Yes. అంటే సేవా ట్రీ సంస్థ కూడా మీకు మీకు అంటే Yes sir. ఇదే After వాళ్ళు కూడా ఇదే లైన్‌లో ఉన్నారా? yes sir. అంటే
మాతృభావ ఫౌండేషన్తో మేము వర్క్ చేస్తున్న క్రమంలో సార్, లయన్స్తో పాటు మేము డిఫరెంట్ యాక్టివిటీస్లో ఉన్న క్రమంలో మాకు సేవాట్రీతో కూడా మాకు ఒక అనుబంధం కలిగింది సార్. అందులో ప్రధానంగా ఏంటంటే, మీరంటే ప్రధానంగా అరుణ్ కుమార్ అనుమాది ఈజ్ ద ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ సేవాట్రీ అండ్ ఈజ్ ద వన్ హూ ఈజ్ లీడింగ్ దిస్ ఫ్రమ్ like around 8 years. He has been serving for the poor, orphans, destitute, especially సేవాట్రీలో ఏంటంటే ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో సార్, ఆ నీడీ పీపుల్కి ఇన్స్టంట్గా సపోర్ట్ చేయడంలో సేవాట్రీ కృషి ప్రధానమైంది సార్. అందులో మేము కూడా మా వంతు ఏదైతే సపోర్ట్ చేసే క్రమంలో తప్పకుండా నేను నౌ ఐఎమ్ ద అడ్వైజర్ ఫర్ ఈవెన్ సేవాట్రీ అండ్ ఐఎమ్ ద మెంటర్ ఫర్ సేవాట్రీ. I have been helping and supporting them in various ways. అండ్ ఎస్పెషల్లీ కూడా మీరు ఇంతసేపు చెప్పారు కాబట్టి ఈ ఆర్గనైజేషన్ సేవ ఉన్నా కూడా ఎనీ టైమ్ యూ కాల్ మీ, వచ్చి అక్కడ వాట్ ఎవర్ యూ వాంట్. ఎందుకంటే గురజాడప్ప గారు పెద్దగా చెప్పలేండి, సేవ అంటే మనం ఇల్లు ఆస్తులని నమ్ముకోవటం కాదు, సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడవే అన్నాడు. ఈ డొనేషన్లు అన్నిటికీ చాలా సింపుల్గా ఇదివరకు చెప్పారు. మనకున్న దాంట్లో అట్లీస్ట్ ఒక్కొక్కడు ఒక 5%, 10% మంత్లీ ఇల్లు శాలీలో 10% ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ కనుక ఇలాంటివి సేవా దాంట్లో కనుక ఇస్తే కూడా ఐ థింక్ దే విల్ డెవలప్ ఎనీథింగ్. అందుకని ఆర్గనైజేషన్కి వాళ్ళు ఎవరో వచ్చారు అక్కడ, ఎస్ ఎవ్రీ మంత్ దానికి మీరు చెప్పారు కదా. ఎందుకంటే మనం ప్రాక్టికల్గా సర్వీస్ మా ప్రొఫెషన్లో ఐ కాంట్ డూ, అక్కడ పోయి మనము ఈ పంచ్ అవి చేయలేము. బట్ ఫైనల్ అనుకున్నాం జస్ట్ ఎవ్రీ మంత్ 10% వాట్ ఎవర్ వీ గెట్ ఇట్, దానికి డొనేషన్ ఇల్లు అనుకున్నాం. ఇలాంటివి మీకు ఇప్పుడు ఇదిగా లయన్స్ క్లబ్ దేంట్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ కమ్ అవుట్ దేర్. ఇప్పుడు ఎవరి వంతు వాళ్ళు చేస్తారు, కొందరు టీచింగ్ చేయొచ్చు, కొందరు డొనేట్ చేయొచ్చు, ఆర్ ఐ మే ప్రమోట్ డొనేషన్. ఇప్పుడు మాకు దాదాపు 2000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు దాన్ని ఒక వీడియో 2-3 చోట్ల వీడియో కానీ తీసి మనకు ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇది ఉంది. దీని ద్వారా చేసినప్పుడు సమ్ పీపుల్ దెన్ మే గెట్ ఇందాక మీరు అన్నారు ఇన్స్పైర్ అయిపోయి కూడా వాళ్ళు రావచ్చు. బట్ ఎవరిని డొనేషన్ గురించి ఇంతవరకు అడగలేదండి. మా ప్రాజెక్టులనే ఓన్గా చేసుకుంటారు. ఇప్పుడు నేను ముందుకు వచ్చేటని చేస్తున్నాను అంటే ఇప్పుడు మమ్మల్ని చూసుకో 2000 మంది చాలా మంది ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారు. దీన్ని ఇప్పుడు దీన్ని డబ్బు సంపాదించడం ఎలా అని చెప్పి నేను ఒక ఆర్టికల్ రాసాం, చాలా పెద్ద పెద్ద వాళ్ళు చదివారు, ఒక వీడియో కూడా పెట్టామంటారు. డబ్బు అందరూ ఏమనుకుంటారు, షార్ట్ కట్లో వెళ్ళి, ఇప్పుడు మీ పాయింట్ షార్ట్ కట్లో అవన్నీ కాదు దాంట్లో. ఇప్పుడు మీరు చెప్పిందంతా అదే అనమాట. ఎండ్ రిజల్ట్ ఏందేనంటే మనకున్న ఆదాయంలో మొత్తం మన ఖర్చులు పోను, ఏదో కొంతవరకు 5-10% కనుక బయట డొనేట్ చేసుకుంటే ఇది మామూలుది కాదు, 2 రకాలుగా ఉంటుంది. స్పిరిచువల్లీ ఉంది, ప్రాక్టికల్ ఉంది. ప్రాక్టికల్ లిండా గుడ్మెన్ అమెరికాలో ఉందన్నమాట. మీ దాంట్లో కనుక 5-10% ఎవరికన్నాగా జస్ట్ గివ్ ఇట్ ఆఫ్ అంటుంది. మీ మొత్తం అయిపోయాక ఇబ్బంది ఏం పడద్దు. ఇక ఈ 100 రూపాయలతో నాకేం అక్కర్లేదు, అది ఇంకోటికి ఉపయోగపడుతుంది. అది కనిపిస్తే ఇట్ కమ్ బ్యాక్స్ టు యూ యాజ్ యూనివర్సల్ ఎనర్జీ 10 times అన్నారు. ఇప్పుడు మీరు ఇచ్చినట్టు తీసుకున్నట్టు మనకి డౌట్ వస్తుంది. మీరు కొంత డొనేట్ చేస్తే ఇంకో రూపంలో, దేవుడు ఇప్పుడు ఒకే రూపంలో రాదు, మనం వేసిన కరెన్సీ 5% will get 100% with 95% bonus. సో అదొకటి వచ్చింది. రెండోది స్పిరిచువల్ కనుక చూసుకుంటే మీరు ఏ పురాణాలు విన్నా, ఏ ప్రవచనాలు విన్నా, మన వేదాలు విన్నా కూడా ప్రతి చోట ఈ పాయింట్ లేని ఎక్కడ ఉండదు. ఎక్కడ పోయినా కూడా దాని పేర్లు ఏం పెడతాం స్పిరిచువలిటీ, అన్నదానం, గోదానం, భూదానం, ఇవన్నీ కంబైన్డ్గా చూసుకుంటే నథింగ్ బట్ డొనేషన్ అనమాట. అట్లా అందుకోసం ఇలాంటి మీరు చేసుకుని తప్పనిసరిగా ఐ డూ మై బెస్ట్ వాట్ ఎవర్ మా కూడా దాంట్లో చేయొచ్చు. మా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు చాలామంది ఇదివరకు వచ్చారు కూడా. 6 years 7 years బ్యాక్ వీడియో చేసాం, చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళు ఎవ్వరికి ఇబ్బంది లేని పద్ధతులు చెప్పారు అన్నమాట. సో ఇక్కడ మీకు అందుకే స్టార్టింగ్లో ఒక మల్టీ టాలెంటెడ్ అంటే మనకు ఓన్లీ ఎడ్యుకేషన్ అనుకున్నాం. సో రెండో వైపు కూడా రావాలి కదా. ఇప్పుడు బయట వాళ్ళు ఏమనుకుని మీరు చెప్పిన వాళ్ళు కూడా ఒక ఫీల్డ్ ఉంటుంది, వాళ్ళు దోస్ హు ఆర్ నీడీ పీపుల్. అందుకే పర్సనల్ అయినప్పుడు ఐ నెవర్ కాల్ పూర్ పీపుల్ అన్న, నీడీ పీపుల్. దీనికి దాని తేడా ఉంది. సో ఆ నీడీ పీపుల్ ఎవరున్నారో మన ప్రొఫెషనల్ ఉద్యోగాలు చూసుకుంటూ కూడా ఆ నీడీ పీపుల్కి మన యాక్టివిటీస్లో టైం ఇవ్వటం కూడా డొనేషనే కదా. ఇప్పుడు ఒక 2 గంటల డొనేషన్ ఉంది, టైం అన్న ఇవ్వచ్చు, లేదా నా అరేంజ్మెంట్స్ అన్న చేయొచ్చు, లేదా ఏమే డైరెక్ట్లీ డొనేట్. ఇది కొంత లాభం చేసుకోవటం అన్నది కూడా ఇప్పుడు సెకండ్ ఫోల్డ్, అకాడమీతో పాటు సెకండ్ ఫోల్డ్ ఉంది. ఇది ఎందుకు యాడ్ చేస్తున్నాను ఈ పాయింట్ అంటే ఇప్పుడే మీరు చెప్పారు, ఏ దాంట్లో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ముందు వాళ్ళు ఫస్ట్ స్టేజ్ చదువుకుంటున్నారు, అయిపోయింది. మీరు ఎడ్యుకేషన్ కూడా ఇస్తే అయిపోయింది. ఉద్యోగాలు చేసిన తర్వాత వాళ్ళు కూడా ఇదే పని చేయాలి, వాళ్ళందరూ అదే పని చేయాలి. అండ్ ఎస్పెషల్లీ సార్ గివ్ బ్యాక్ టు సొసైటీ, లైక్ వేర్ ఎవర్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్, నేను ఎక్కడి నుండి వచ్చాను, నా ఐడెంటిటీ ఏంటి. దీనిలో భాగంగా సార్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, దాంతోపాటు డాక్టర్ ఎన్బి సుదర్శనాచార్య స్థాపించిన లీడ్ ఇండియా ఫౌండేషన్తో పాటు ఇటు ఇంపాక్ట్ అండ్ లీడ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో
కొన్ని వందల పాఠశాలలు విజిట్ చేసి ఉమ్, అందులో ప్రధానంగా పిల్లలకు వ్యక్తిత్వ వికాసం పైన ఉమ్, శిక్షణా తరగతులు కండక్ట్ చేయడం. అందులో పిల్లలకు అవగాహన లోపం సార్. చాలామంది పిల్లలు గ్రామీణ ప్రాంతాలలో, అవును. ప్రభుత్వ పాఠశాలల్లో, ఉమ్, ప్రభుత్వ కళాశాలల్లో అవగాహన లోపం ఉండడం వల్ల వాళ్ళలో విలువలు పెంపొందించే విధంగా మనకు అబ్దుల్ కలాం ఆచార్య కలాం మోడల్ అని ఉమ్, కలాం గారు మనకి ఇస్రోలో ఉమ్, డిఆర్డిఓలో ఉన్నప్పుడు ఉమ్, ఎన్బి సుదర్శనాచార్య గారు తను స్వయంగా తనతో కలిసి పనిచేసిన అనుభవాలను కలాం ఆచార్య మోడల్గా తీసుకురావడం జరిగింది సార్. ఆ కలాం ఆచార్య మోడల్ని ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మిగతా 5 రాష్ట్రాలలో ఈ కలాం ఆచార్య మోడల్ని ఇంప్లిమెంట్ చేస్తూ విద్యార్థుల్లో విలువలను పెంపొందించే దిశగా వ్యక్తిత్వ వికాసం, మానవతా విలువలను పెంపొందించి వాళ్ళను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో సో మేము డిఫరెంట్ స్కూల్స్ విజిట్ చేస్తున్నాం సార్. ఇందులో ప్రధానంగా ఏంటంటే సార్, నేను ఏ ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చానో అలాంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పిల్లలకు కూడా ఎంతో కొంత ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళలో నైపుణ్యాలు అభివృద్ధి చేయాలి అనే దిశగా సార్ నా జర్నీ సాగుతుంది సార్. తప్పకుండా అంటే ఎందుకంటే ఒక సక్సెస్ అన్నది ఇప్పుడు ఆ సక్సెస్ మనకే పనికి రావటం కాదు. మనకి ఏదైతే సక్సెస్లో ఉన్నామో యూ మస్ట్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ సేమ్ సక్సెస్ టు అదర్ పీపుల్ ఆల్సో. ఎస్ దోస్ ఆర్ అంటే వెయిటింగ్ ఫర్ సక్సెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎడ్యుకేషన్ గోల్ కావచ్చు, దాంట్లో చేయొచ్చు. మళ్ళీ మనం ఒకసారి అంటే ఇది సార్. ఇది అనంతం చాలా ఉంటుంది. బట్ 2 విషయాలు ఎందుకు మీతో వాళ్ళు ఇంటర్వ్యూ పెట్టించామంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అని ఎప్పటికో చూస్తాం. ఎస్ సార్. రైట్ ఫ్రమ్ ది ఇండిపెండెన్స్ ఇప్పటిదాకా అది ఎప్పుడు అలాగే ఉండిపోయింది, ఎవర్ గ్రీన్ టీన్స్ లాగా. సో దీని ద్వారా ఇప్పుడు మీకు ఇన్ని ఆర్గనైజేషన్స్ ఇవన్నీ చెప్పారు కాబట్టి దీనివల్ల కొంత మెసేజ్, కొంత బెనిఫిట్ వాళ్ళకి అవసరం. ఎప్పుడు న్యూమరాలజీ అయినా అని చెప్పి దాంట్లో ఇప్పుడు పెట్టామన్నమాట. ఎస్ సార్. అది ఎలాగో మనకు ఉంటుంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ టు యువర్ ఎంజీకే బెస్ట్ ఎంజీకే ఛానల్ సార్. థ్యాంక్ యూ వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్.